పచ్చళ్ళని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ రోజుల్లో. అండ్ సో, ఇప్పుడైతే పుదీనా, టమాటో చట్నీని నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం ముందుగా ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేశాను. తర్వాత టమాటాలో కొద్దిగా పసుపు, లైట్‌గా నానబెట్టిన చింతపండును వేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. అండ్ పుదీనాని కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా. అండ్ వెల్లుల్లి రెబ్బలనైతే పచ్చిగా తీసుకున్నాను, ఫ్రై చేయలేదు, డైరెక్ట్‌గా వేసుకుంటున్నాను. సో, చట్నీ కోసం ఒక జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆహ్, ఎండుమిర్చిని వేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర అండ్ ఇంకా కొద్దిగా కావాల్సినంత మనకి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఇంకా టమాటా, చింతపండు ఫ్రైని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. చట్నీ అయితే నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకొని మంచిగా పోపు పెట్టేసాను. చూస్తున్నారు కదా! టేస్టీ అయితే అదర్స్.